విష్ వెంకట్ ఒక భారతీయ సినీ నటుడు. ఆయన తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారు మరియు తన అద్భుతమైన నటనకు ప్రసిద్ధి చెందారు. ఆయన అనేక చిత్రాలలో నటించారు మరియు అభిమానుల నుండి చాలా భారీ ప్రశంసలు పొందారు. ఆయన భారతదేశంలోని తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించారు మరియు అక్కడే చదువుకున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఆయన షోబిజ్ రంగంలో చేరారు. ఆయన అనేక సినిమాల్లో హాస్య నటుడి పాత్ర పోషించిన గొప్ప హాస్య నటుడిగా కూడా పేరు పొందారు. అంతేకాకుండా ఆయన తెలంగాణ మాండలికానికి కూడా ప్రసిద్ధి చెందారు. కెరీర్. విష్ వెంకట్ 90లలో తన కెరీర్ను ప్రారంభించి 1991లో విడుదలైన క్షణక్షణం అనే చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేశాడు. అప్పటి నుండి అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు మరియు తన కెరీర్ జీవితంలో మరింత కీర్తిని పొందడానికి కష్టపడుతూనే ఉన్నాడు. తత్ఫలితంగా అతను అనేక నటనా ప్రతిభను పొందాడు మరియు అతను తెలుగు చిత్రాల్లో కనిపించడం ప్రారంభించాడు. అక్కడ అతను తన దక్షిణ భారత చిత్రాల నుండి అపారమైన ప్రేమను పొందాడు. ప్రఖ్యాత నటుడిగా తనను తాను స్థాపించుకున్న తరువాత అతను సినిమాల్లో హాస్య నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించడం ప్రారంభించాడు. అంతేకాకుండా తన పనిలో తాను ప్రయత్నాలన్నిటినీ పెట్టడం ద్వారా అతను ప్రసిద్ధ మాండలికమయ్యాడు. నటుడి చివరి చిత్రం గువ్వా గోరింక. దీనితో అతను సదానంద్ తండ్రి పాత్రను పోషించాడు. అయినప్పటికీ అతను ఇప్పుడు ఎక్కువగా తండ్రి మరియు మామ పాత్రలను పోషిస్తున్నందున మరిన్ని నటనా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ నటుడు తెలుగు సినిమాల్లో తనను తాను అత్యుత్తమ నటుడిగా నిరూపించుకున్నాడు. చాలామంది స్టార్ సెలబ్రిటీల మాదిరిగానే అతను తన కెరీర్ జీవితంలో విజయ శిఖరాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అతను చాలా తిరస్కారాలను ఎదుర్కొన్నప్పటికీ అతను వదులుకోలేదు మరియు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరకు అతను తాను కావాలనుకున్న దానిలో విజయం సాధించాడు. విజయాలు తన దీర్ఘకాలిక విజయం మరియు కీర్తిని జీవితంలోని గొప్ప విజయంగా అతను భావిస్తాడు. తన కెరీర్ జీవితాంతం నిరంతరం మద్దతుగా నిలిచిన వారందరికీ అతను కృతజ్ఞతలతో ఉంటాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.